మిత్రులారా, అబద్ధాల పునాదుల మీద అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థం పేరు మీద తెలంగాణ పాలిట భస్మాసురాస్తమైంది. అన్యాయాలు, అరాచకాలు, పెద్ద పెద్ద స్కాములు చేసి గుజరాత్కు, ఢిల్లీకి మూటలు కడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అటు పోలీసులను, ఇటు గూండాలను, అటు పేటిఎం సోషల్ మీడియా కుక్కలను అడ్డం పెట్టుకొని మాట్లాంటలను, బీఆర్ఎస్ సైనికులని, తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళ దందాలు చేస్తుర్రు. ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం మిత్రులారా. ఇది ఒకసారి చూడండి. సీఎం ప్రసంగాన్ని వినాల్సిందే అన్నట్టు పోలీసు వాళ్ళు ఇలా సీఎం బందోబస్తుకు పోయిరా, లేకపోతే సీఎం బందోబస్తు పేరు మీద సీఎం మాటలు వినాల్సిందే అని చెప్పేసి వాళ్ళను బందీలను చేయనీకి పోయిర్రా. అయ్యా డీజీపీ శివధర్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలకు చెప్పాలి, మీరేం సుప్రీం కాదు, మీరేం నియంత కాదు. మీ ఆర్డర్లు పాస్ చేస్తుర్రా, లేకపోతే ముఖ్యమంత్రి మెప్పు కోసం కనీసం మహిళలు బాత్రూమ్కి పోతా అంటే కూడా ఇలా బందోబస్తు పేరు మీద వాళ్ళను బందీలు చేయడం దేనికి నిదర్శనమో డీజీపీ గారు ఒక్కసారి జర్రా తెలంగాణ ప్రజల కనీసం డ్యూటీ సోయికి రండి దయచేసి.